హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు నేను ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నానంటే గోకర్ణ దాండేలి ట్రిప్ అయితే నేను వెళ్ళడం జరిగింది 3 days. సో అక్కడ నేను ఏ ప్లేసెస్ చూసానో ప్రతిదీ ఇన్ఫర్మేషన్తో ఎంత కాస్ట్ పడ్డదో డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. సో అక్కడికి మేము ఎలా వెళ్ళామంటే, సో మన ప్యాక్ యువర్ బ్యాగ్స్తో కొలాబై అయితే వెళ్ళాము. సో ఈ కొలాబరేషన్ యూట్యూబ్ కొలాబరేషన్ కాదు, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ కాదు. మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో పోతుంటే నన్ను కూడా మా అన్నయ్య తీసుకెళ్ళడం జరిగింది. సో మా అన్నయ్య వాళ్ళు కొలాబ్ అయ్యారు అనమాట వాళ్ళతోని. సో వాళ్ళకి 5500 ఇస్తే పోతున్నప్పుడు టికెట్, వస్తున్నప్పుడు టికెట్, ప్రతిదీ స్టే, హోటల్ స్టే, 1 day ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో ఇది చూపిస్తూ చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఇది టోటల్గా 3 days ట్రిప్ ప్లాన్. సో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా నేను ఎట్లా విజిట్ అయ్యాను మీకు అలానే ఈ వీడియో చెప్పుకుంటూ చూపిస్తూ ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము ప్యాక్ యువర్ బ్యాగ్స్తో కొలాబై వెళ్ళాము కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేయగలుగుతాను. పర్సనల్గా వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే మనం పర్సనల్గా వెళ్తేనే తెలుస్తుంది. సో ఒకవేళ పర్సనల్లో వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది తెలియని వారికి. సో కొలాబరేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం 5500 కడితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట. ట్రైన్ టికెట్లు కానీ, అక్కడ ట్రావెలింగ్ బస్ కానీ, స్టే కానీ, 1 day ఫుడ్ కానీ, సో మనకు గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. సో ఒకవేళ పర్సనల్గా అయితే అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. సో కొలాబరేషన్లో ఎలా ఉంటుందంటే 14 members మీరే ఉన్నారనుకో, సో ఒక వ్యాన్ని బుక్ చేసుకోవచ్చు. లేదంటే స్ట్రేంజర్స్ కూడా యాడ్ అవుతుంటారు అనమాట. సో మేము టోటల్ 21 members పోయినాం. దాంట్లో 10 members మా టీము, సో మిగతా వాళ్ళు స్ట్రేంజర్స్ అనమాట. సో అట్లా ఉంటుంది. సో మీరు వాళ్ళతో కొలాబ్ అయినప్పుడు కరెక్ట్ కనుక్కొని కొలాబ్ కండి. సో ఫస్ట్ రోజు కన్నా అంటే పోయేదానికన్నా 2 రోజుల ముందు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అప్డేట్ ఇస్తారు. సో అందరం నాంపల్లి స్టేషన్ దగ్గర ట్రైన్ అయితే ఎక్కాం. టోటల్ 700 kilometers కర్ణాటకలోని హుబ్లీకి వెళ్ళాలంటే. సో నైట్ స్టే అంతా అందులోనే జరిగింది. మేము ఇక్కడ 3 PM ట్రైన్ కలిగితే అక్కడ మార్నింగ్ 6:50 AM ట్రైన్ దిగాం హుబ్లీలో. సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ 3 days మనం క్వీన్ బస్లోనే ట్రావెల్ చేయాలి. సో 21 seaters. సో మాకు గైడ్ వికాస్ అన్న వచ్చిండు అనమాట. సో వికాస్ అన్న పేరు, ప్రతిదీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఫస్ట్లో బస్సులో ఎక్కగానే మన 3 days ప్లాన్ చెప్తారు. తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. దాంట్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం నింపి సైన్ చేయాలి. ఎందుకంటే ఈ స్లిప్ మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదన్నట్టు. సో ఇక్కడ నుంచి బస్సులో ట్రావెల్ చేసుకుంటూ మనం నైట్ స్టే చేసే హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. సో అక్కడనే మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఫస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బస్లో దాండేలికి అయితే వెళ్ళిపోయాం. సో వాటర్ గేమ్స్ ఆడడానికి. సో అక్కడ పర్ హెడ్ 1300 కట్టి ప్రతి గేమ్ని అయితే ఎంజాయ్ చేసాం. సో ఎలా ఎంజాయ్ చేసామో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఏ హోటల్లోనైతే బ్రేక్ఫాస్ట్ చేసినామో ఆ హోటల్కి వెళ్ళి లంచ్ కూడా కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత నైట్ రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ డే షెడ్యూల్ మన వికాస్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా విని
అక్కడనే స్టే కాబట్టి ఆ హోటల్లోనే. సో ఫస్ట్ టైం టెంట్లో స్టే చేశాను నేనైతే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది టెంట్లో. సో మంచిగానే ఉంది. సో టెంట్లోనే పడుకొని మార్నింగ్ లేచి విభూది వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఆ మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ 2 days లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మనమే మన సొంత పైసలతోని తినాలన్నమాట. సో ఇది ఎట్లా ఖర్చు చేసుకుంటారో, ఇక్కడ ఎట్లా సేవ్ చేసుకుంటారో ఇక మీ ఇష్టం అనమాట, ఏమేమి తింటారో. సో ఓన్లీ ఫస్ట్ డే ఒక్కరోజే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. నెక్స్ట్ డే నుంచి మన ఖర్చే 2 days. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెయిన్ కోట్లు కొనడం జరిగింది. ఎందుకంటే అక్కడ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాన పడుతుంది, తగ్గిపోతుంది, వాన పడుతుంది, తగ్గిపోతుంది. అందుకనే రెయిన్ కోట్స్ తీసుకున్నాం. సో చాలా యూస్ఫుల్గా అయినాయి ఆ రెయిన్ కోట్స్ తీసుకున్నందుకు. మీరు కూడా పక్కా ప్లాన్ చేయండి రెయిన్ కోట్స్. ఒకవేళ ఇక్కడ మీరు తెచ్చుకోకుండా అక్కడ దొరుకుతాయి. సో దాని తర్వాత విభూది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా ఆ వాటర్ ఫాల్స్ని చూసేయండి. టికెట్ కిतना ఒక టికెట్ 10 రూపాయలు. ఎంట్రీ టికెట్ 10 rupees ఓన్లీ. వెహికల్ ఎంట్రీ సపరేట్ మనీ. ఫ్రెండ్స్ విభూది వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత సో తినడానికి హోటల్కి అయితే వచ్చేసినాం. సో ఈ చుట్టుపక్కల ఈ హోటలే ఫేమస్ అంట. సో మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఈ హోటల్లో తినడానికి ట్రై చేయండి. మా గైడ్ గారు అయితే అదే చెప్పారు. సో నిజంగానే అన్నిటికన్నా ఈ హోటల్లోనే జర ఫుడ్ మంచిగా ఉంది. ఫ్రెండ్స్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యూజియం ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు వెళ్ళామంటే, సో ఇక్కడ చూసారుగా ఫోర్ట్ మొత్తం గ్రీనరీతో ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ ఫోర్ట్ చరిత్ర గురించి చెప్పాలంటే, ఒకప్పుడు రాజులు వ్యాపారం చేయడానికి దీన్ని అయితే నిర్మించారంట. సో కాలక్రమేణా ఇలా మారిపోయింది అది. సమ్మర్ కన్నా వానాకాలంలో చాలా పచ్చగా మంచిగా ఉంటుందంట ఈ ఫోర్ట్. మిస్ కాకుండా మీరు కూడా వెళ్ళి విజిట్ కాండి, చాలా అద్భుతంగా ఉంది. సో నేచర్ లవర్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ ఫోర్ట్ని. ఫ్రెండ్స్ ఫోర్ట్ విజిట్ అయిన తర్వాత మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్టోరీ అన్న చెప్తాడు, జాగ్రత్తగా వినండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నేచర్ని కాపాడితే నేచర్ మనల్ని కూడా కాపాడుతుంది. సేవ్ మ్యాంగ్రూవ్స్. స్టోరీ. సో బేసిక్గా వాటర్ ఫ్లో పెరిగినప్పుడు నీళ్ళన్నీ ఊర్లపైకి వచ్చేస్తున్నాయి, ఊర్లపైకి, చుట్టుపక్కల గ్రామాలపై పైకి వచ్చేస్తాయి బేసిక్గా. సో వాటి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లు నాటుతారు. దీంట్లో నాటడం వల్ల నీళ్ళని చెట్లు చాలా బ్లాక్ చేస్తాయి. సో ఊర్లలో నీళ్ళు రావు, అదొకటి. ఇవి కొన్ని మ్యాన్ మేడ్ ఉంటాయి, కొన్ని న్యాచురల్గా వచ్చేసి ఉంటాయి నేచర్. సో యూ సీ రైట్, మోస్ట్ ఆఫ్ ది కేరళ, కర్ణాటక, తమిళనాడు బార్డర్స్ దే హ్యావ్ దీస్ మ్యాంగ్రోవ్స్. అవును, అంతే. దాని గురించే ఉంటాయంట అంతే, అంటే ప్రజల్ని కాపాడడానికి. ఎస్, ఎగ్జాక్ట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీటిని చాలా వరకు కట్టడి చేస్తాయి. ఒక మనుషుల్లాగా నిలబడిపోతాయి, పిల్లలలాగా. మనుషులు ఎలాగో ఉంటారు కాబట్టి అందుకనే ప్రకృతిని ప్రేమించమంటారు. ప్రకృతి మనకు చాలా ఇస్తుంది, ఇక్కడ మనమే ఏం తిరిగి ఇవ్వం. సేవ్ మ్యాంగ్రోవ్స్.
ఫ్రెండ్స్ ఫైనల్గా మురుడేశ్వర్కి అయితే వచ్చేసాము. సో అన్ని ట్రిప్స్ కంప్లీట్ చేసుకొని, సో ఇది కొద్దిగా ముందొస్తే మంచిగుండని అనిపించింది. సో మన శివయ్యని భారీ ఎత్తులో చూసి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఈ గోపురం కూడా చాలా హైట్లో ఉంది, మీదకి ఎక్కుదామంటే కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది అది. సో టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, మీరే చూసేయండి. ఈ లొకేషన్ ఇంకా పొద్దునొచ్చి విజిట్ అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సో ఇంకా అన్నే కొద్దిసేపు ఉండాలనిపించింది, కానీ అప్పటికే చాలా చీకటి అయిపోయింది అనమాట. సో లేట్ చేయకుండా టెంపుల్ అయితే చూసేయండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, జై భోలేనాథ్, జై భోలేనాథ్. గగంచర ప్రవాహ భావితస్నరే గలేవలం విలంబితాంబుజం కుంభమాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ 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 శివ. జటాకటాహ సంభ్రమగ్ధమన్మలింతనంజలిలోలవీచి వల్లరీ విరాజమానమోఘరత్తగత్తగత్తగజ్వలల్లలాటకట్టమాపకై కిశోర చంద్రశేఖరే రతిక్షు విక్షరం. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ మురుడేశ్వర్ టెంపుల్లోనే సో మహాబలేశ్వర్ టెంపుల్ చరిత్ర ఉంటుందన్నమాట. సో ఆ పెద్ద విగ్రహం ఉంది కదా, దానిలో పట్టిన మ్యూజియం ఉంది. సో దాని స్టోరీ మొత్తం ఇక్కడనే ఉందంట, ఆత్మలింగం గురించి. సో రావణాసురుడు గొప్ప శివభక్తుడు. సో ఏం చేస్తాడు రావణాసురుడు అంటే శివుడి కోసం చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి 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 లాస్ట్కి ఆయన తలకాయలు కోసుకునే టైంలో నాకు శివుడు ప్రత్యక్షం కావాలనే టైంలో శివుడు ప్రత్యక్షం అయినాక నీకు ఏం కావాలని శివుడు రావణాసురుడిని అడుగుతాడు. అడిగిన వాళ్ళే నాకు మీ దగ్గర నుంచి ఎవరు పొందలేనిది నాకు కావాలని చెప్పి రావణాసురుడు అంటాడు. సో అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే శివుడు ఆత్మలింగం తీసి ఎవరికి రావణాసురుడికి ఇస్తాడు. రావణాసురుడికి ఇచ్చినాక ఆత్మలింగం అనేది రావణాసురుడి చేతికి పోతే లోకం మొత్తం అల్లకల్లలో అవుతుంది, లంకకు పోతాయి అని చెప్పేసి మిగతా దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలందరూ కలిసి వినాయకుడిని ఎట్లా వేసి ఆ రావణాసురుడి దగ్గర నుంచి లింగం తీసుకోవాలి, ఆత్మలింగం అని ప్లాన్ చేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఆ లింగం ఒక కండిషన్, సార్ అది ఎక్కడైతే పెడతావో ఒక ప్లేస్లో అక్కడే ఉండిపోద్ది, అంతే. ఆ లింగం అనేది పాతకపోద్ది అంతే, ఇంకా అక్కడి నుంచి రాదు. సో ఏం చేస్తారు వీళ్ళందరూ ప్లాన్ చేసి వినాయకుని చేత కింద పెట్టిద్దామన్న ప్లాన్ చేస్తారు. సో లాస్ట్కి ఏం జరుగుద్ది అంటే వినాయకుడిని వీళ్ళందరూ కలిసి చిన్న బాల బ్రాహ్మణుని రూపంలో పంపిస్తారు. పంపించినాక ఏం జరుగుతుందంటే మన ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒక వెపన్తో సూర్యుడికి అడ్డం పెట్టేస్తాడు. ఎవరు రావణాసురుడు వెళ్తుంటే బీచ్ ఎంబడి వెళ్తుంటే అట్లా పెట్టేసరికి సంధ్యాసామం అవుతుంది. అయితే వీళ్ళకి పాతకాలంలో ఏం జరిగేదంటే అందరూ బ్రాహ్మణులు ఏం చేయాలంటే సంధ్యావందనం చేసుకుంటారు కదా. సో ఆయన స్నానం చేయడానికి సంధ్యావందనానికి వచ్చి స్నానం చేయడానికి పోవాలి, టైం అవుతుంది. తర్వాత లేట్ అయితే చీకటి అవుతుంది, ఆయన ఇంకా లంకకి చేరలేదు. సో అట్లా ఏం చేస్తాడంటే అట్లా దారిలో వినాయకుడు బాలబ్రాహ్మణ రూపంలో వెళ్తుంటే ఆయనను పిలిచి ఒక 3 గడియలు ఇది పట్టుకో అని చెప్పేసి చెప్తాడు. ఏది ఆత్మలింగం చెప్పిన వాళ్ళు ఏం చేస్తాడు కదా, సరే నేను 3 గడియలు పట్టుకుంటా, 3 గడియలు దాటిందనుకో నేను కింద పెట్టేస్తా అని చెప్పేసి చెప్తాడు వినాయకుడు. సో ఏం చేస్తాడంటే ఆయన వచ్చిందే ఆ పని చేయడానికి. వినాయకుడు ఏం చేస్తాడు, రావణాసురుడు కొంచెం అటు వెళ్ళగానే ఆ లింగాన్ని 1 2 3 అని పెట్టేసి కింద పెట్టేస్తాడు కదా. అది అక్కడే పాతకపోతుంది. అక్కడ పాతకపోయినాక రావణాసురుడు ఏం చేస్తాడు కదా, వినాయకుడు నెత్తి మీద 2 మొట్టకాయలు వేస్తాడు. ఆ వినాయకుడు టెంపుల్ అది మొట్టకాయలు వేసినాక చుట్టబడ్డ టెంపుల్ ఏంటంటే అదే గోకర్ణ కాడ ఉంది. ఫస్ట్ మెయిన్ అది పీకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది పెరిగినా ఇట్లా సాగడం జరుగుతుంది. ఆ జరిగినాక అక్కడి నుంచి ఒక 5 పీసెస్ అనేటివి ఏది గోకర్ణ లింగం పాతకపోయిన ప్లేస్లో, ఆత్మలింగం పాతకపోయిన ప్లేస్లో అది గుంజడం వల్ల కొంచెం సాగుద్ది. అక్కడి నుంచి ఒక 5 పీసెస్ అనేటివి అక్కడక్కడక్కడక్కడ పడతాయి. దానిలో ఒక ప్లేస్ మురుడేశ్వర్, ఆ పీస్లో ఒక ప్లేస్ మురుడేశ్వర్. ఆ మెయిన్ లింగం ఏదైతే ఉన్నదో అది గోకర్ణ టెంపుల్, రేపు మనం పోయే మహాబలేశ్వర్ టెంపుల్. సెకండ్ మిగతా 3 ప్లేసెస్ ఏంటంటే ఆడ ఉంటాయి చూపిస్తారండి, దంతేశ్వర్, దారేశ్వర్ అని ఉంటాయి.
ఫ్రెండ్స్ విన్నారుగా స్టోరీ. ఇదొక స్టోరీ అంట, ఇంకో స్టోరీ కూడా ఉందంట. సో ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ శనీశ్వర్ దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి కాకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మన శివయ్య కూడా ఉంది కాబట్టి అందుకనే కావచ్చు అన్నిటి దగ్గర పావురాలు ఉంటే ఇక్కడ కాకులు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నైట్ టైంలో నైట్ వ్యూ ఎలా ఉందో మీరే చూడండి. సో చాలా బాగుంది కదా. సో నైట్ టైంలో ఇలా ఉంటుంది, మార్నింగ్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది టెంపుల్ అయితే. అక్కడ కనిపిస్తున్న ఐలాండ్లో ఇప్పుడు మనకి చాయిస్ ఉంటే అక్కడ కూడా వెళ్తుండే, కొన్ని గేమ్స్ ఆడొచ్చు, వాటర్ గేమ్స్ అక్కడికి వెళ్ళి. కానీ ఇప్పుడు వెదర్ కండిషన్ మంచి లేదని చెప్పి బోటింగ్ని ఆపేశారంట. సో చూడండి, ఫుల్ వాటర్ ఉండిపోతుంది. ట్రై టు కమ్ ఇన్ సమ్మర్స్, యూ కెన్ ఎంజాయ్ దిస్ ప్లేస్ లాట్. ఫ్రెండ్స్ సేమ్ డాబాకి వెళ్ళి ఎక్కడైతే లంచ్ కంప్లీట్ చేసామో అక్కడ డిన్నర్ కూడా కంప్లీట్ చేసినాం అనమాట. సో ఆ తర్వాత హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయినాం. సో హోటల్ ముంగటనే బీచ్ ఉండే, చాలా మంచిగా ఉండే అంబియన్స్. ఒకసారి మీరే చూడండి అంబియన్స్ని. ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈరోజు డే 3 అనమాట. సో ఈరోజే లాస్ట్. సో ఈరోజు 2 విజిట్లు ఉన్నాయి, ఒకటి మహాబలేశ్వర్ టెంపుల్, ఇంకోటి హోమ్ బీచ్. సో దీంట్లో ఫస్ట్ది మనం మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలంటే పక్కా పంచ కంపల్సరీ. మీరు ఇంటికాడ నుంచి అన్న తెచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో గుడి లోపల కెమెరా తీసుకోలేము కాబట్టి గుడి బయట నుంచే వీడియో తీశాను నేను. సో తీసినవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా. దానికన్నా ముందు ఈ వీడియోలో అన్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో ఈ ఆత్మలింగం గురించే. సో ఈ ఆత్మలింగం గురించి అదే మొట్టకాయ వేస్తే ఏదైతే సొట్టబడ్డదో ఆ వినాయక స్వామిని దర్శనం చేసుకొని సో మా ఆత్మలింగాన్ని స్వయంగా మన చేతులతో ముట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ లుంగి ఉంటే లోపలికి వెళ్ళి. సో లుంగి కంపల్సరీ అనమాట. సో మ్యాండేటరీ అది. సో చూసేయండి గుడి ఎలా ఉన్నదో. నైట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వినాయకుడు ఏదైతే రావణాసురుడు తన పైన మొట్టకాయలు వేసాడు, ఆ మొట్టకాయలు వేసిన ప్రదేశం ఇది. ఆ మొట్టకాయలు అనేది ఇప్పుడు మనకి వినాయకుడు విగ్రహం పైన కనిపిస్తాయి అన్నమాట. దీంట్లోకి వెళ్ళాలంటే పక్కా లుంగి కావాలి. ఇలా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నందుకు వీళ్ళకి ధన్యవాదాలు. ఫ్రెండ్స్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హోమ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో హోమ్ బీచ్కి అయితే వెళ్ళాము. ఫైనల్గా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేసాం. సో లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టేషన్కి వచ్చే వరకల్లా 8 ఏమో అయింది. సో మాకు 9కి ట్రైన్ ఉందన్నమాట. సో అన్న కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు. సో ఈ టోటల్ 3 డేస్ రైడ్ ఈ అన్ననే చేసిండు, చాలా అద్భుతంగా తీసుకొచ్చిండు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ముందుగా ఈ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ 3 డేస్ రైడ్ని చాలా అద్భుతంగా నడిపించిండు. సో ఇలా ట్రావెల్స్ గూగుల్లో కూడా సెర్చ్ చేసి వస్తుందట, క్వీన్స్ అని. సో మీరు ఎప్పుడైనా బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో ముందుగానే ఇక్కడ నుంచే సో ట్రై చేయండి. సో మాకైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసే ఉంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలిసింది అని అనుకుంటున్నాను. తెలిస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ ఎక్స్ప్లోర్ వీడియోలో కలుద్దాం. लाइक करो, सब्सक्राइब करो और बेल आइकन को टच करो. थैंक यू. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేస్తే క్షమించండి. మిస్ చేసిన ఇన్ఫర్మేషన్ మన కార్తిక్ వ్లాగ్స్లో వస్తుంది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, దాన్ని కూడా చూసేయండి. ఈ ట్రిప్ మేము ఎలా ఎంజాయ్ చేసినామో చూడాలనుకుంటే కవర్ సాంగ్ కార్తిక్లో వీడియో ఉంది, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ 3 వీడియోలు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ ట్రిప్ పట్ల. సో ఈ ట్రిప్ నేను ఎవరికి సజెస్ట్ చేశానంటే ఎవరైతే ఫస్ట్ టైం పెద్ద ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో ఇట్లా ఈ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేస్తా అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ట్రిప్ అనమాట. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. మనకి బీచ్ వ్యూ వస్తుంది, టెంపుల్స్ వస్తాయి, ట్రెక్కింగ్ వస్తుంది, వాటర్ ఫాల్ చూడొచ్చు, ప్రతిదీ కవర్ అవుతుంది. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ట్రిప్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కాబట్టి బెస్ట్ ట్రిప్ అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటారో ట్రిప్కి లైఫ్లో నాలాగా, సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైపోయింది. సో కాస్ట్ ఎంత పడ్డదనే కదా, సో ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది అనమాట. ఈ ప్లాన్ కరెక్ట్ కంఫర్టబుల్గా ఈ ట్రిప్ని ప్లాన్ చేయాలనుకుంటే 10,000లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కుల్లా చెప్తున్నా, పక్కా 10,000 వర్త్. ఎందుకంటే అన్ని ప్లేసెస్ విజిట్ అవుతాం కాబట్టి పెట్టవచ్చు అనమాట. సో మీరు షాక్ కావద్దు చెప్పగానే బడ్జెట్. నార్మల్గా 8,000లో కూడా వెళ్ళొచ్చు. సో బేస్డ్ ఆన్ మీ ఫుడ్ ఉంటుంది. మేము కంఫర్ట్ జోన్స్ ఎక్కువ విన్నారు అనమాట మా అన్నయ్య వాళ్ళు. ఈ 8,000 ఎలా అయిందంటే 5,500 ప్యాక్ యువర్ బ్యాగ్స్కి ఇచ్చాము. వాళ్ళకి ఇస్తే పోయేటప్పుడు ట్రైన్ వాళ్ళదే ఉంటుంది, వచ్చేటప్పుడు వాళ్ళే బుక్ చేస్తారు. అక్కడ స్టే కూడా వాళ్ళదే ఉంటుంది, 1 డే ఫుడ్ కూడా వాళ్ళదే ఉంటుంది. 2 days ఫుడ్కి మాకు 2,000 పడ్డది పర్ హెడ్. సో మేము టోటల్ 10 మెంబర్స్ అనమాట. అక్కడ కలిసినాక ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండే టోటల్ 21 మెంబర్స్ ఈ ట్రిప్ని అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళ త్రూ. సో చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. సో మా గైడ్ వికాస్ అన్న చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా. సో చాలా ఫ్రెండ్లీగా ప్రతిదీ పీస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, టైం టు టైం తీసుకెళ్ళాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. సో మీకు ప్యాక్ యువర్ బ్యాగ్స్ వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు పర్సనల్ వాళ్ళ నంబర్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. హలో, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. సో మీ విలువైన సమయం మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో ఎక్స్ప్లోర్ వీడియోతో కలుద్దాం, లేదా టాస్క్ వీడియోతో కలుద్దాం. సో టోటల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. 10,000 ఉంటే మంచిగా ట్రిప్ని ఎంజాయ్ చేసి రావచ్చు, అంతే, పెద్ద ముచ్చటనే లేదు. సో బాయ్ ఫ్రెండ్స్.